నెక్స్ట్ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి ఫలితాలు ఎలా ఉన్నాయి? విశ్వావసునామ సంవత్సరంలో 75% మిథున రాశి వారికి అనుకూల యోగ్యత సూచిస్తోంది గ్రహబలం. అలాగే ఇక్కడ ఆదాయ వ్యయాలు చూస్తే ఆదాయం చాలా అత్యధికంగా ఉంది. 14 ఆదాయము, వ్యయం 2. అలాగే రాజపూజ్యం 4, అవమానం 3. అంటే 2 పాజిటివ్గానే ఉన్నాయి. అంటే మనం ఏవైతే బాగుండాలి అని కోరుకుంటామో ఆ 2 అనుకూలంగానే ఉన్నాయి మిథున రాశి వారికి. అలాగే గ్రహబలాన్ని చూస్తే అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ ఒక మొదటి వారం వరకు ఈ గురువు ద్వితీయ స్థానంలోకి, దేవగురు గురువు ఆయన ఉచ్చరాశిలోకి వెళ్తున్నారు. చాలా విశేషమైనటువంటి సంపద అక్కడ చేకూరుతుంది. దైవ బలం ఒక్కరోజున్నా చాలమ్మా, అది ఫేట్ని మార్చేస్తుంది. ఓవర్ నైట్ హీరోస్ అంటారు కదా, ఓవర్ నైట్ స్టార్స్. కాబట్టి అలా ఒక్క దైవ బలం ఒక రోజు ఉంటే అది విశేషమైన, అది సద్వినియోగం చేసుకోవాలి. దాన్ని అంటే అమృతం కురుస్తున్నప్పుడు మనం పట్టుకోవాలి. మనం ఏదో పని చేసుకుంటుంటే అది కురిసి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం దాన్ని దృష్టిలో పెట్టుకుని సద్వినియోగం చేసుకోవాలి. దశమ స్థానంలో ఉన్నటువంటి శని మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నారు ఈ సంవత్సరం పూర్తిగా. అలాగే ఉత్తరార్ధంలో అంటే మే 18 వరకు రాహువు దశమ స్థానంలో అనుకూలంగా ఉన్నారు, భాగ్యంలో అనుకూలంగా లేరు 9వ రాశిలో. అలాగే కేతువు ఉత్తరార్ధంలో బాగున్నారు, పూర్వార్ధంలో బాలే. రాహుకేతుల్లో ఏదో ఒక గ్రహము సంవత్సరం మొత్తం అనుకూలంగానే ఉంది. కాబట్టి మొత్తం మీద 75% వీరికి అనుకూలంగా యోగిస్తోంది. ఆదాయం అత్యధికంగా ఉంది కాబట్టి ఎటువంటి సమస్య ఏర్పడదు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవించేవారు పెరుగుతారు. అక్టోబర్ నుండి డిసెంబర్ 5 వరకు అద్భుతమైనటువంటి గురుబలం గోచరిస్తోంది, విశేషమైన శుభయోగాన్ని ప్రసాదిస్తుంది. ధనస్థానంలో గురువు బంగారు భవిష్యత్తును ప్రసాదిస్తారు. అలాగే అక్టోబర్ వరకు గురుబలం సహకరించట్లేదు. ప్రతి అడుగు ఆచితూచి జాగ్రత్తగా వేయాలి. మనం చేస్తున్నటువంటి పనుల్లో శ్రద్ధను పెంచాలి. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురు కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే అప్పటి వరకు మనం ఉన్నదంతా పోగొట్టేసుకొని ఆ గురుబలం వచ్చాక అయ్యా నాకు ఇంకా రాలేదని కూర్చోకూడదు. ఇప్పటి వరకు మనం సంయమనంగా ఉండాలి. అక్టోబర్ వరకు మనం ఎక్కడ ఇబ్బంది లేకుండా అనవసరమైనటువంటి పెట్టుబడులు పెడుతూ అట్లా చేయకుండా నిపుణుల సహకారంతో, ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా దాంట్లో ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ తీసుకోవడం, వాళ్ళ ఇవి తీసుకోవడం, తర్వాత వాళ్ళ సలహాలు, తర్వాత పెద్దల సలహాలు, చేసే ఏ పనైనా ఇంట్లో చెప్పి చేయడం, ఇలా చేస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే మనము చేస్తున్న పనుల్లో శ్రద్ధ పెంచాలి. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురు కాకుండా చూసుకోవాలి. అయితే ఖర్చులు స్వల్పంగా ఉన్నాయి. దశమంలో శని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. మనం చేస్తున్న పనుల్లో, మన వృత్తిలో ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. జాగ్రత్త పడండి. శని ధ్యానం చేసుకోవడం ద్వారాగా మేలైన ఫలితాలు ఉంటాయి. రాహువు దశమంలో అనేక లాభాలని ప్రసాదిస్తారు. నవమంలో రాహువు నష్టాలు ఇవ్వకుండా ఉండడం కోసము రాహు ధ్యానము లేదా దుర్గా ఆరాధన ఇవి చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నామస్మరణ, ఓం శరవణ భవ అనే నామాన్ని చదువుకున్న మంచి జరుగుతుంది. 4వ రాశిలో కేతువు సహకరించట్లేదు కాబట్టి, అంటే కేతువు 4వ రాశిలో పూర్వార్ధంలో ఉంటారు, ఉత్తరార్ధంలో తృతీయంలో ఉంటారు. కాబట్టి మే 18 తర్వాత కేతువు అనుకూలంగానే ఉన్నారు. కాబట్టి నో ప్రాబ్లం. ఈ రాశి వారికి విద్యలో ఏకాగ్రతతో చదవాలి. కారణం ఏంటి? అత్యధిక శాతము గురుబలం లేదు. అంటే మనకి ఎక్కడో అక్టోబర్లో వస్తోంది గురుబలం. గురుబలం లేనప్పుడు ఏంటి, మన ఏకాగ్రత లోపించి డిస్ట్రాక్ట్ అవుతాం. బుక్ మన ముందు ఉంటుంది, బుక్లో ఉన్నటువంటి అక్షరాలు మన మెదటి వరకు చేరవు. మనం కళ్ళతో చూస్తూ ఉంటాం కానీ ఆ మైండ్ రీడ్ చేయదు. మైండ్ ఇంకోటి ఏదో ఆలోచిస్తుంది, ఆలోచనలు వేరే దగ్గర. అంటే దీన్నే మనకి బాడీ ప్రెజెంట్ మైండ్ యాబ్సెంట్ అంటారు. అవును. కాబట్టి ఇలాంటి పరిస్థితులు గురుబలం లేనప్పుడు వస్తాయి. కాబట్టి ఇలాంటి వాటి నుంచి బయటికి రావాలంటే గురు ధ్యానం చేసుకోవడం, సరస్వతి నామాన్ని చదువుకోవడము, ఇలా చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి విద్యార్థులకి. అలాగే వృత్తిలో ప్రతిభతో పనిచేయండి, మంచి అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగంలో సకాలంలో పనిచేయండి, మంచి ప్రయత్నంతో పురోగతిని సాధిస్తారు. వ్యాపార పరంగా చూస్తే బుద్ధి బలంతో పనిచేయండి, తక్కువ శ్రమతోనే లాభాలను పొందుతారు. ఆర్థిక పరంగా బ్రహ్మాండంగా ఉంది ఈ సంవత్సరం, ఎక్కడ ఇబ్బంది లేదు. అదృష్టము స్వల్ప ప్రయత్నంతో అదృష్టవంతులు అవుతారు. ఇక కార్యసిద్ధి విషయాన్ని చూస్తే గురుబలంతో పనుల్లో సాఫల్యాన్ని పొందుతారు. ఎప్పుడు? అక్టోబర్లో. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఇప్పుడు రాశి ఫలాల్లో అత్యద్భుతంగా ఉంటుంది. కానీ రియాలిటీకి వచ్చేటప్పటికి వాళ్ళకి ఏంటి స్వామివారు మీరు ఇంత చెప్పారు మాకు లేదు అంటారు. అంటే
మన ప్రయత్నం కూడా అక్కడ ఉండాలి. అంటే మన ప్రయత్నానికి దైవ బలము ఎంత తోడవుతోంది అని చెప్పేదే ఈ గోచార ఫలితం. మనం అసలు ప్రయత్నమే చేయట్లే, ఈ దైవ బలం దీన్ని తెలుసుకొని ఉపయోగం ఏమిటి? అసలు ఉపయోగం లేదు. ఇప్పుడు మీకు కంప్యూటర్ సైన్స్ గురించి అవసరం లేదు, కానీ దాని గురించి తెలుసుకోవడం ఏంటి? ఉపయోగం లేదు. అసలు డిఫరెంట్ సబ్జెక్ట్ అది. ఇది కూడా అట్లనే. ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తున్నాము, ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మనం ప్రయత్నం చేస్తున్నాము, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాము. నాకు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాను, నా ప్రయత్నం నేను చేస్తున్నా, కానీ దైవం కూడా సహకరిస్తుందా లేదా అని తెలియజేసేదే ఇది. కాబట్టి ఇక్కడ దైవం సహకరిస్తోంది అక్టోబర్ నుండి. కాబట్టి నువ్వు ప్రయత్నం చేయి, మిగతాది ఆ భగవంతుడు చూసుకుంటాడు. ఇక్కడ ఆ భగవంతుడు చూసుకునే క్రమంలో ఇక్కడ గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి, నీకు మంచి ఫలితాలే వస్తాయి, ఇబ్బంది ఏమీ లేదు అనేది ఇక్కడ జాతకం సూచిస్తోంది. మిథున రాశి వారికి శనిగ్రహం సహకరించట్లేదు కాబట్టి శని శ్లోకం చదువుకోవడం, ఈశ్వరారాధన చేసుకోవడం, అలాగే శృంగేరి జగద్గురువులు ప్రతిరోజు సాయంకాలంలో ప్రదోషకాలంలో ఆ ఈశ్వరార్చన చేస్తూ ఉంటారు, చంద్రమౌళీశ్వర పూజ చేస్తూ ఉంటారు. దాన్ని ప్రతి ఒక్కరూ యూట్యూబ్లో పెట్టుకొని చూసినా, ఈ శని దోషం ఉన్న వాళ్ళు చూసినా అది విశేషమైనటువంటి పుణ్యాన్ని ఆ పూజ మనకి కలగజేస్తుంది. ఇది మిథున రాశి వారి యొక్క గోచార ఫలితం.